హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రామా గారి అమ్మాయి అండి. ఈరోజు మనం చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ చిక్కుడుకాయ గిన్నె తీసుకొని అలా మొత్తం తుంచుకొని పెట్టుకోవాలి. లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఇట్లా నీట్గా విడిగా చేసుకొని పెట్టుకోవాలి. అందులో కొంచెం గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. మనకు ఉడకబెట్టుకోవాలి కదా మనం, సో మనకి వాటర్ కొంచెం పోసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను, ఎందుకంటే ఉడికేటప్పుడు ముక్కలకి కాస్త పడుతుంది కదా, బాగుంటుంది. అండ్ కొంచెం పసుపు వేసుకొని ఇవి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాము. ఇందాక మనం చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అంతా ఇప్పుడు వంపేసుకుందాం. వంపేసుకున్నాక ఇలా ఉందన్నమాట. ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకున్నాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసండి సాల్ట్, తాలింపు గింజలు, కారము, కొత్తిమీర, కరివేపాకు అండ్ 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇది. పొద్దున పూట కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. టైం టేకింగ్ ప్రాసెస్ ఏముండదు. ఒలిచేసుకొని మీరు పక్కన పెట్టుకున్నారంటే కనుక పొద్దున్నే బాక్సులు కదా, లంచ్ బాక్సెస్ కానీ మొత్తం ఈజీగా అయిపోయింది ఇది. వెల్లుల్లి ఎందుకు వేస్తామంటే మంచి స్మెల్ కోసం బాగుంటుంది అది వెల్లుల్లి వేసుకుంటే. ఆల్రెడీ ఇది ఉడకబెట్టిందే కాబట్టి ఎక్కువసేపు కూడా ఉంచిన అవసరం లేదు. ఆల్రెడీ దానికి సాల్ట్ అన్నీ పట్టేసే ఉన్నాయి. కొద్దిగా టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాము. ఇంకా ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తున్నాం, ఎక్కువ వేయట్లా. అండ్ కొంచెం పసుపు కూడా కొద్దిగా వేసాను, పసుపు కూడా. ఒక్క 5 మినిట్స్ ఆగాక, 5 మినిట్స్ చాలు, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. వెల్లుల్లి వేసేసి కొద్దిగా కారం వేసుకోండి. ఒక 1 స్పూన్ కూడా అవసరం లేదు కారం అయితే. మిక్స్ చేసుకోండి. ఈ వెల్లుల్లికి కారం టేస్ట్ అన్నీ తగులి బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇదైతే, బాగుంటుంది కూడా. బ్యాచిలర్స్ ఎవరైనా అయితే ఇట్లా చేసేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ కూడా పట్టదు అసలు ఇదైతే. మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి, నాకు కూడా, నేను చూస్తాను. బాగుంటే చెప్పండి. పైన కొత్తిమీర వేసేసుకోండి. ఒక 2 మినిట్స్ ఇలా ఉంచితే కనుక దానికి అన్ని ఫ్లేవర్స్ పడతాయి, బాగుంటుంది. 2 మినిట్స్లో ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అయిపోయింది, ఇంకా బౌల్లోకి తీసేసుకోవడమే.
బాయ్ బాయ్.